పోలవరం కాన్స్టిట్యున్సీలో ఎందుకంటే ఇన్ఛార్జ్ మినిస్టర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా జిల్లాకి ఏర్పాటు చేసిన తర్వాత నేను ఫస్ట్ టైం పోలవరం కాన్స్టిట్యున్సీకి అంటే ఈ పార్లమెంట్లోనే కాన్స్టిట్యున్సీ వేస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యా రాజుగారికి వస్తే నేను రాత్రి నేను చెప్పిన వెంటనే ఇట్లా ఎక్కడో చోట వెళ్దాం కాన్స్టిట్యున్సీ అంటే మా దగ్గర స్టార్ట్ చేయండి చెప్పారు. ఇది తక్కువ టైంలోనే ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏంటంటే ప్రతి జిల్లాని ఒక యూనిట్గా డెవలప్ చేయాలి. ఆ జిల్లాలో ఉన్నటువంటి వనరుల్ని అక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని అన్నిటి మీద కూడా ఒక రాబోయే ప్లాన్ చేసుకోమని అంటే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అంటే తక్కువ సమయంలో మనకి దీర్ఘకాలికంగా చేసుకోవాల్సినటువంటి ప్లానింగ్ అన్ని చేసుకోమని చెప్పి ఆదేశించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా అధికారులందరినీ ఎంపీ గారిని జిల్లా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి ఇప్పుడే చెప్పారు ఎమ్మెల్యే గారు పక్కనే ఉన్నటువంటి రాజువాక తలసరి ఆదాయం ఎంత మన తలసరి ఆదాయం ఎంత ఇదే కాకుండా మనం చూసుకున్నట్టయితే పక్కన ఉన్నటువంటి బోర్డర్ రాష్ట్రాలు అటు తమిళనాడు కానీ కర్ణాటక కానీ తెలంగాణ కానీ వాళ్ళకంటే తలసరి ఆదాయం కంటే మనం చాలా వెనకబడి ఉన్నాం. జీడిపిలో కూడా చాలా వెనకబడి ఉన్నాం. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసినటువంటి ఆ డ్యామేజ్ ఒక విధ్వంసం అయింది రాష్ట్రం. దానివల్ల అన్ని రకాలుగా మనం నష్టపోయాం, రాష్ట్రం అంతా నష్టపోయాం. ఇవాళ మన అదృష్టం ఏంటంటే ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ఒక మంచి ప్రభుత్వం కావాలని కోరుకుని ఇవాళ దాదాపు 93% మ్యాండేట్ ఇచ్చారు. 174 స్థానాలకి 175 స్థానాలకి 164 స్థానాలను ఇవాళ గెలిపించారు. మరి దానికి మన అదృష్టం ఏంటంటే ఒక పక్క మనం వెంటిలేటర్ మీద ఉన్నాం. వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఉంటే ఆక్సిజన్ టెంపరీగా వేరే ఆక్సిజన్ సిలిండర్ నుంచి అందించారు. ఆ పరిస్థితిలో ఉంది రాష్ట్రం. ఆదాయం లేదు. ఎక్కడి నుంచి ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అన్ని అమ్ముకుంటూ వెళ్ళిపోయి అప్పులు తెచ్చేసి వడ్డీకి కూడా సరిపోదు వాళ్ళు తెచ్చినటువంటి అప్పులు 10 లక్షల కోట్ల అప్పులు అయిపోయి ఇవాళ మళ్ళీ మన రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రం ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మొన్న వచ్చి 2 లక్షల కోట్లు ఇచ్చారు. అలాగే ఈ పోలవరం లెఫ్ట్ కెనాల్ మొత్తం కూడా కంప్లీట్ చేయాలి. చివరి వరకు శ్రీకాకుళం విజయనగరం చివరి అంచు వరకు కూడా పోలవరం నుంచి వాటర్ అందించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇదే కాకుండా రాష్ట్రం అంతా అటు పోలవరం నుంచి మనకచెర్ల వరకు అంటే దాదాపు బోర్డర్ వరకు గోదావరి జలాలు ఎందుకంటే 10 లక్షల క్యూసెక్ల వాటర్ ప్రతి సంవత్సరం సముద్రంలో పోతారు. ఒక 100 క్యూసెక్లు కానీ మనం స్టోర్ చేసుకోగలిగితే రాష్ట్రానికి సరిపోతుంది. అట్లాంటిది మనం సముద్రంలోకి వెళ్ళిపోయే పరిస్థితి డైవర్ట్ చేసుకునే అవకాశం రావట్లేదు. కాబట్టి దానికి కూడా ప్లానింగ్ చేసి దాదాపు 80,000 కోట్లు అవుతుంది. ఇవాళ కేంద్రం మనకు అన్ని విధాలు మన అమరావతికి డబ్బులు ఇచ్చారు 15,000 కోట్ల దగ్గర పోలవరానికి డబ్బులు ఇచ్చారు. ఇలా మనం అడిగినటువంటి పెద్దానికి మన స్టీల్ ప్లాంట్ ఇవాళ స్టీల్ ప్లాంట్ 5 సంవత్సరాలు చూసాం. ఎప్పుడు వెళ్ళిపోద్దా అని చెప్పి కార్మికులు అడ్డం పడి పడుకోబట్టి ఇవాళ స్టీల్ ప్లాంట్ ఆగింది. ఇవాళ 11,440 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ మన ఎంపీలందరూ కూడా దాని మీద పోరాటం చేయడం ఇవాళ స్టీల్ ప్లాంట్ మళ్ళీ మనం కాపాడుకోగలిగాం. ఇవాళ అలాగే ఇప్పుడు ఏదైతే వెనకబడినటువంటి ప్రాంతాన్ని ఏ రకంగా మనం డెవలప్ చేయగలం ఏజెన్సీ దగ్గర నుంచి ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీ గురించి చెప్పారు. చోడవరంలో ఇప్పుడు చెరుకు ఉత్పత్తి తగ్గిపోయింది. అందరూ కూడా డైవర్ట్ అయిపోతున్నారు, వేరే పనులకు వెళ్ళిపోతున్నారు, వ్యవసాయం తగ్గిపోతా ఉంది. కాబట్టి దానికి ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం. దాంట్లో భాగంగానే ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం. చోడవరం షుగర్ ప్లాంట్ కోఆపరేటివ్ షుగర్ ప్లాంట్ దగ్గర నుంచి ఈ జిల్లాలో